ఈసారి అలాంటిదేమీ జరగదు. దొంగ వచ్చిన వెంటనే దీన్ని తన మీద చల్లుతాడు. ఇలా చూడవయ్యా, మన సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ నుంచి మనకు చాలా సెక్యూరిటీ గార్డ్ కావాలి. నాకు తెలుసు, నేను 4గురిని పంపిస్తాను. అరే రే, ఇవాళ 4గురు పనిలోంచి వెళ్ళిపోతున్నారే. ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా మనుషులు కూడా లేరు. సరే, వీడిని అడిగి చూద్దాం. చూడవయ్యా, నీ బాడీ మంచి షేప్ లోకి వచ్చింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేను నీకు మంచి సెక్యూరిటీ గార్డ్ పని ఇస్తాను. సార్, నేను మజిల్స్ పెంచింది సెక్యూరిటీ గార్డు కోసం కాదు, హీరో అవడానికి, తెలుసా? 2 రోజుల తర్వాత చూద్దాం. ముందు 2 రోజులు సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళు. ఈ లోగానికి అన్ని ప్రాక్టీస్ అవుతాయి. సారీ సార్, మీరు నా గురువే, కానీ మీరు చెప్పిన పని నేను చేయను. ఏంటయ్యా, 5 గురుదక్షిణ అనుకుని చేయొచ్చు కదా. అదంతా కుదరదు, నేను చేయను. ఏమైంది తోతారాం, ఎందుకంత బాధగా కూర్చున్నావు? గుండు చేయించుకున్నాను, అందుకే చల్లగా ఉంది. చల్లగా ఉందా? నాకేమీ తెలియట్లేదే. అలా చూస్తే వీడికి గుండుందే. తోతారాం సమస్యలో ఉన్నాడు, కానీ నువ్వు ఇలా అనవసరంగా వాగుతున్నావే. సరే చెప్పు తోతారాం, ఏమిటి సమస్య? చెబితే ఏదైనా మేము హెల్ప్ చేస్తాం కదా. ఇలా చూడు, నేను ఒక సెక్యూరిటీ సర్వీస్ ని ప్రారంభించాను. ఇందులో దిగులు పడడానికి ఏముంది? ఇది మంచి విషయమే కదా. నువ్వేమంటావు తమ్ముడు? నాకు ఒక ఆర్డర్ వచ్చింది, కానీ ముందు రోజే 4గురు పనిలోంచి వెళ్ళిపోయారు. మీరేం దిగులు పడకండి, మేము వాళ్ళని వెతికి తీసుకొస్తాము. అరే గాడిద, మన పనిలో నుంచి తీసేశారు. అవునయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళి గార్డ్ని వెతకాలి? నువ్వు టెన్షన్ అవ్వకు. నీకు గాడ్స్ దొరికేంత వరకు మేమే వెళ్ళి అక్కడ గాడ్స్ లా ఉంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటున్నావు? అవును, ఇంతకీ నువ్వు గార్డ్ పని చేస్తావా? మరి ఇంకేంటి, స్నేహం కోసం ఈ మాత్రం చేయమా ఏంటి? నీకు ఏమైనా అనుమానమా? బాగా పని చేసావా? ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అడ్రస్, యూనిఫామ్ ఇస్తాను, త్వరగా టైంకి వెళ్ళిపో. అయితే సెక్యూరిటీ కోసం తోతారాం మిమ్మల్ని పంపించాడా? మీరంతా ఇది చేయగలరా? అవును, ఇంకా మేము నేను చెప్పేంత వరకు మీరెవరూ మాట్లాడకూడదు. నేను ఎక్కడికి వెళ్తానో మీరు అక్కడికి వస్తూ ఉండాలి, అర్థమైందా? అరే ఏదో ఒకటి చెప్పండి. మీరే కదా చెప్పారు, మీరు చెప్పేంత వరకు మేము మాట్లాడకూడదు అని. మాకు అర్థమైంది సార్, మీరు ఎక్కడికైతే వెళ్తారో మేము కూడా అక్కడికి వస్తాం. వెరీ గుడ్. ఎక్కడికి వస్తున్నా? మీరే కదా చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీ వెనకాల మేము రావాలి అని. రే మూర్ఖులారా, నేను బయటికి వెళ్ళేటప్పుడే మీరు నా వెనకాల రావాలి. మీరు ఎప్పుడు బయటకు వెళ్తారు? ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, వెళ్ళి పడుకుంటున్నాను. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇంటిని కాపలా కాయాలి, దొంగలు లోపలికి రాకూడదు. మీరు రెస్ట్ తీసుకోండి సార్, అసలు ఇక్కడ ఏమీ జరగదు, అర్థమైందా? గుడ్ గుడ్ నైట్. గుడ్ నైట్. పదండి వెళ్ళి పడుకుందాం. సార్ గుడ్ నైట్ చెప్పేశారు. మేము డ్యూటీలో ఉన్నాం, ఇంటికి సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవాలి. మన అసలు దిగులు పడాల్సిన అవసరం ఉండదు. నేను గేట్ ని లోపల నుంచి లాక్ చేశాను చూడండి. ఒకవేళ దొంగ వచ్చాడంటే తను బెల్లి కొట్టే లోపలికి రావాలి. ఇంకా గేట్ ఓపెన్ చేసి మనం వాడిని పట్టుకోవచ్చు. ఏ గాడిద, ఎక్కడైనా దొంగ బెల్ కొట్టొస్తాడా? వెళ్ళి మన డ్యూటీ చేద్దాం పదా. సెక్యూరిటీ గార్డును పెట్టారా?
ఎవరెక్కడా? నాకేంటి 2 షాడోస్ ఉన్నాయి? భూతం భూతం! ఇప్పుడు 2 షాడోస్ కనిపించట్లేదు. భూతం భూతం! అరే అందరూ లేకవండి. ఏమైందని? నన్ను ఒక షాడో ఫాలో చేస్తోంది. గాడిదా, ఆ షాడో నీదే అయి ఉంటుంది. నేనేవి అంత పెద్ద డాంకీని కాదు. నాకు ఏవి 2 షాడోస్ ఉండవు. నీకు ఒకే ఒక్కటి అర్థమైందా? అరే కాసేపటికి ముందు ఇక్కడ 2 ఉన్నాయి కదా. అది ఇంకొకరే ఉంటారమ్మా. అయితే ఇక్కడ వేరే ఎవరో కూడా ఉన్నారు. రండి వెళ్దాం. వచ్చిన పని అయిపోయింది. మెల్లగా జంప్ అయిపోవాలి. ఇదెవరు ఎక్కడ పెట్టింది? అంకుల్, మిమ్మల్ని ఎవరైనా స్టాచ్యూ అని చెప్పి అలాగే వెళ్ళిపోయారా ఏంటి? ఈ రాత్రి ఎందుకని స్టాచ్యూలో నించున్నారు? అది నా మనవడు స్టాచ్యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళి పడుకోవచ్చు. అని ఇతనెవరు? తాతే ఈయన. ఎవరికి తాత? మనవడికి. అరే ఈ స్టాచ్యూ పైన కదా ఉంది, ఎక్కడికి ఎలా వచ్చింది? ఇతను దొంగ, అర్థమైందా? బన్నీ, అడుగో దొంగ తప్పించుకుని పారిపోతున్నాడు, కొంచెం చూడు. వీడిని వదిలిపెట్టకూడదు. వీడు మనల్ని మోసం చేశాడు. వీడు బెల్లు కొట్టకుండా వచ్చేసాడు. ఈసారి అలాంటిదేమీ జరగదు. దొంగ వచ్చిన వెంటనే దీన్ని తన మీద చల్లుతాను. గాడిదా, నువ్వు మా సైడా లేక దొంగ సైడా? పట్టుకోండి, అతను ఇంట్లోంచి తప్పించుకోకూడదు, అర్థమయ్యిందా? ఎక్కడున్నాడు?
దాడి చెయ్యండి. అయ్యయ్యో నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి. ఏంటి ఇక్కడ గోల్ చేస్తున్నారు? మీ ఇంట్లోని దొంగ దూరాడు సార్, అతన్ని మేము పట్టుకున్నాం, అర్థమైందా? పోలీసులకి ఫోన్ చేయండి సార్. ఓహో శభాష్, మీరు నిజాయితీగా మీ పనిని మీరు చేశారు. నేను తోతారాంతో మీ గురించి గర్వంగా చెప్తాను, అలాగే మీకు బహుమతులు కూడా ఇస్తాను. ఈ క్షణం నుంచి ఇక మీరు నాకు పర్సనల్ బాడీ గార్డ్స్. అదంతా సరే గాని మీరు మాకు గిఫ్ట్ ఏమి ఇవ్వబోతున్నారు?